నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో రాబోయే మధుమేహానికి చెక్ పెట్టిండిలా, పచ్చబొట్లతో చర్మానికి క్యాన్సర్ ముప్పు, పరీక్ష సమయం వరకు చదవటం మంచిదేనా, స్టెంట్ వేశాక జీవన శైలిని మార్చుకోవాలా, ఇంకా హెల్త్ టిప్. ఇవాళ మనలో చాలా మందికి రక్తంలో గ్లూకోజ్ శాతం 100కు పైగానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ దాదాపుగా షుగర్ జబ్బు బారిన పడటానికి సిద్ధంగా ఉన్నవాళ్లే. రక్తంలో గ్లూకోజ్ శాతం 100 దాటి 120 దిశగా వెళుతూ ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అని, వాడుకలో ముందస్తు మధుమేహం అని పిలుస్తారు. అయితే ఈ దశలో జీవనశైలి, అలవాట్లు, ఆహార, వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రీ డయాబెటీస్ అనేది పూర్తిస్థాయి మధుమేహంలోకి దిగకుండా చూసుకోవచ్చు. అంటే మధుమేహాన్ని చాలా వరకు వాయిదా వేసుకోవచ్చు. ముందస్తు మధుమేహ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం స్వతహాగా వ్యాధి కాదు, కానీ మరెన్నో వ్యాధుల్ని తెచ్చిపెట్టే ఒక రుగ్మత. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలి పాదాల నుంచి కళ్ల దాకా అనేక అవయవాల్ని చాప కింద నీరులా కబళించేస్తుంది. అందుకే అసలు మధుమేహం రాకుండానే చూసుకోవటం ఉత్తమం. అలాగే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తెలుసుకునే దశ కూడా ఒకటి ఉంటుంది. అదే ప్రీ డయాబెటిక్ దశ. సాధారణంగా మనం 8 గంటల పాటు ఏమీ తినకుండా షుగర్ టెస్ట్ చేయించుకుంటే 70 నుండి 100 మిల్లీగ్రాములు ఉంటే అది సాధారణం. 100 మిల్లీగ్రాములు దాటితే ప్రీ డయాబెటీస్ కిందకు వస్తుంది. 125 దాటితే మధుమేహం ఉన్నట్టు. అలాగే భోజనం చేసిన 2 గంటల తర్వాత షుగర్ టెస్ట్ చేయిస్తే 140 మిల్లీగ్రాములకు తక్కువగా ఉంటే సాధారణం. అలా కాకుండా 140 నుండి 199 మిల్లీగ్రాముల మధ్య ఉంటే ప్రీ డయాబెటిక్ దశ. ఇక 200 మిల్లీగ్రాములు దాటితే మధుమేహం ఉన్నట్టు. అలాగే ర్యాండమ్ బ్లడ్ షుగర్ 140 దాటినా కూడా ప్రీ డయాబెటిక్ దశగా పరిగణిస్తారు. ఫాస్టింగ్ 100 నుంచి 101 నుంచి 125 వరకు, పోస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ తిన్నాక కానీ, లంచ్ చేసినాక కానీ, డిన్నర్ చేసినాక కానీ 140 నుంచి 199 వరకు ఉన్నదాన్ని మనం ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటాం. అలాగే హెచ్బిఏవన్సీ 5.7 నుంచి 6.4 వరకు ప్రీ డయాబెటీస్ అంటాం. లెస్ దెన్ 5.7 నాన్ డయాబెటిక్. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కొంతమందికి డయాబెటీస్ వచ్చే 10 ఏళ్ళ ముందు కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రీ డయాబెటీస్ అనేది ఒక వార్నింగ్ సిమ్టమ్ లాంటిది అనమాట. మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి, దాన్ని మనం అవగాహన ఉండి దానికి తగ్గట్టుగా మనం చేంజెస్ చేసుకుంటే డయాబెటీస్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయనేది ప్రీ డయాబెటీస్ అంటాం. ఆ టైంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, మందులు లేకుండా కూడా కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ చెకప్స్ రొటీన్గా చెక్ చేసుకోవటం, ఇంట్లోనే గ్లూకోమీటర్తో చెక్ చేసుకోవడం కొంచెం ఇదివరకు అంటే కొంచెం పెరిగింది. అట్లాంటప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ 200 పైన ఉన్నా, 140 పైన ఉన్నా, అంటే ర్యాండమ్ అంటే ఎప్పుడు ఏం తిన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 మినిట్స్ బ్యాక్ ఒక 4-5 స్వీట్స్ తిన్నాము, లంచ్ చేసాము, ఇమీడియట్గా చెక్ చేసాం, ఏ టైంలో చెక్ చేసినా 140 కంటే పైన ఉండకూడదు. పైన ఉంటే ప్రీ డయాబెటీస్ కింద ఇది తెలుస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉట్టి ఫాస్టింగ్ ఒకటే ఎక్కువ ఉంటాం కాదు. ఎనీ టైంలో కొంతమందికి ఇనీషియల్గా డయాబెటీస్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ఫాస్టింగే ఫస్ట్ పెరుగుతూ ఉంటుంది. తిన్నాక ఎప్పుడు చూసినా కూడా 100 ఉంటుంది, కానీ ఫాస్టింగ్ 120-130 ఉంటా ఉంటుంది. అట్లా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ ఒక్క వాల్యూ రేంజ్ కంటే ఎక్కువ ఉన్నా దాన్ని మనం ప్రీ డయాబెటీస్ కింద తీసుకుని మనం దాని మీద వర్క్ చేస్తే డయాబెటీస్ కన్వర్ట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నాన్ డయాబెటిక్గా కన్వర్ట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అధిక బరువు, స్థూలకాయులకు ముందస్తు మధుమేహం ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారికి పురుషుల్లో నడుము చుట్టుకొలత 94 సెంటీమీటర్లు దాటినా, స్త్రీలలో 80 దాటినా వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. అలాగే శారీరక శ్రమ అసలు లేని వారికి, రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారికి, అధిక రక్తపోటు ఉన్నప్పుడు, కుటుంబంలో అప్పటికే ఎవరికైనా మధుమేహం ఉంటే కూడా వారిలో ప్రీ డయాబెటిక్ సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. ప్రీ డయాబెటీస్ అనేది మనకి షుగర్ వచ్చే ముందు స్టార్ట్ అయ్యే స్టేజ్ని అంటాం. కొంతమందికి 1 ఇయర్ ముందు స్టార్ట్ అవుద్ది, కొంతమందికి 5 ఇయర్స్ ముందు, కొంతమంది 10 ఇయర్స్ ముందు కూడా స్టార్ట్ అవుద్ది. కొంతమందికి న్యూరోపతియే స్టార్ట్ అయిపోద్ది ప్రీ డయాబెటీస్. న్యూరోపతి అంటే నరాల నొప్పులు, తిమ్మిర్లు, మంటలు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఐ చేంజెస్, సైట్ చేంజెస్, రెటినోపతి వచ్చే అవకాశం, కొంతమందికి క్రియాటినిన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లా కొంతమందికి హార్ట్ అటాక్లు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఎవరికి ఏ సిమ్టమ్ వస్తుందని చెప్పడం కష్టం. బట్ మెయిన్గా మేము చూసేది ఏంటంటే కాలు తిమ్మిర్లు, మంటలు అనేది చాలా ఎక్కువ మందికి ప్రీ డయాబెటీస్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఆ న్యూరోపతి అనేది ప్రీ డయాబెటీస్లో స్టార్ట్ అయిపోద్ది. ఆ టైంలో మనం డయాగ్నోస్ చేసి మనం షుగర్స్ కంట్రోల్ చేసుకోగలిగితే ఆ న్యూరోపతి సిమ్టమ్స్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనేది ఎప్పుడు తేలిగ్గా తీసుకోకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్
ప్రీ డయాబెటీస్ అనేది మన బాడీ మనని వార్న్ చేస్తుంది, ఒక వార్నింగ్ ఇండికేషన్ ఇచ్చింది. మీరు డయాబెటీస్లోకి వెళ్తున్నారు అనే వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్కి వెళ్ళే అవకాశాలు తగ్గుతాయి. సో వార్నింగ్ సిగ్నల్ని మనం పట్టించుకోకుండా ఇదేముంది ఇంకా ప్రీ డయాబెటిక్లో ఉన్నాంలే, డయాబెటిక్ వచ్చినప్పుడు చూసుకుందామంటే ఇంకా అప్పుడు చూసుకోవడానికి ఏముండదండి, మందులు వాడుకోవడం చేసుకోవాల్సిన పని వస్తుంది. ప్రీ డయాబెటీస్ నుంచి మనం డయాబెటీస్ కన్వర్ట్ అవ్వకూడదు అనుకున్నామంటే ఫస్ట్ చేయాల్సింది వెయిట్ లాస్. 5% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ లాస్ కంపల్సరీ చేయాలి. 10% చేస్తే ఇంకా మంచిది మీరు ఓవర్ వెయిట్ ఉంటే. సెకండ్, డైరెక్ట్ షుగర్స్ అంటే డైరెక్ట్గా టీ కాఫీలో షుగర్ కానీ, జ్యూసెస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ అంటే స్టాప్ చేయాలి. స్వీట్స్ తింటాము. రైస్ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించి ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్ పెంచుకోవాలి బ్యాలెన్స్ చేసుకుంటానికి. ఇది చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటే డెఫినెట్గా ప్రీ డయాబెటీస్ పేషెంట్, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్లో చాలామంది పేషెంట్స్ ప్రీ డయాబెటీస్ నుంచి నాన్ డయాబెటిక్లో 10-15 ఏళ్ళ నుంచి కూడా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ వాళ్ళు లైఫ్ స్టైల్లో చేసుకోవడం వల్ల వాళ్ళు మందులు అవసరం లేకుండా లైఫ్ స్టైల్ గడుపుతున్నారు. అది ఇంపార్టెంట్. ఆహారం, శారీరక వ్యాయామం ఈ రెండే మధుమేహం పాలిట తారక మంత్రాలు. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినేవారిలోనే షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే డాక్టర్లు మధుమేహాన్ని నివారించుకోవాలంటే ఒకటి పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే అన్నంతో పాటు జంక్ ఫుడ్ని తగ్గించాలని చెబుతారు. అలాగే మాంసాహారంతో పాటు పాలు, పాలతో ఉత్పత్తి అయ్యే ఆహారాలను పూర్తిగా తగ్గించడం ద్వారా షుగర్ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే నిత్యం 30 నిమిషాలకు మించి నడక, జాగింగ్, ఈత లేదా ఏదో ఒక గేమ్ లాంటి వాటి ద్వారా శారీరక శ్రమ ద్వారా శరీరం ఇన్సులిన్ని చక్కగా ఉపయోగించుకుంటుందని, తద్వారా షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ప్రీ డయాబెటీస్ మనకి తెలిసినప్పుడు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. వెయిట్ లాస్, ఎక్సర్సైజ్, డైట్ చేంజెస్ ఇది చేసుకుని ఎవ్రీ 3 months HbA1c చేసుకుని మనం ఎటుపక్కకు మూవ్ అవుతున్నామో దాన్ని బట్టి మన ఎక్సర్సైజు, డైట్ షెడ్యూల్స్ ఎలా మార్చుకోవాలని డాక్టర్ పర్యవేక్షణలో, న్యూట్రిషన్ పర్యవేక్షణలో చేసుకుంటే మనం ఆ ప్రీ డయాబెటీస్లో అక్కడన్నా ఆపచ్చు, లేకపోతే నాన్ డయాబెటిక్ వచ్చి ఉండే అవకాశం ఉంది. ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఫండమెంటల్గా డైట్ ప్లాన్ అంటే అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్లో మనం మ్యాంగో తినొద్దు, సపోటా తినొద్దు, అరటిపండు తినొద్దు, పైనాపిల్ తినొద్దు అంటాం. ప్రీ డయాబెటీస్లో ఆ రెస్ట్రిక్షన్లో కాకపోతే ఫ్రూట్స్గా తినండి, ఫ్రూట్ జ్యూస్ చేసుకుని తాగొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తినమన్నాం అనుకోండి, అదే యాపిల్ జ్యూస్ చేసుకున్నాం షుగర్ లేకుండా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తినేటప్పుడు ఫైబరు, దాని అబ్జార్ప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. జ్యూస్ చేస్తే ఫైబర్ పోయి షుగర్ అనేది ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ చేయాల్సింది అది. సెకండ్, కూల్ డ్రింక్స్, యాడెడ్ షుగర్స్. ఎక్కడ యాడెడ్ షుగర్స్ అంటే అందరికీ షుగర్ ఒకటే అనుకుంటారు, బెల్లం, తేనె కూడా షుగరే, ఫ్రక్టోస్ షుగర్ ఉంటుంది. సో అవి కూడా మానేయాలి. మూడోది, కార్బోహైడ్రేట్ కంటెంట్ హాఫ్కి కట్ చేయండి. మీరు తినే ప్రీవియస్గా ఎంత కార్బోహైడ్రేట్స్ తింటున్నారో రైస్, దాన్ని హాఫ్ ఈజీగా చెప్పాలని చెప్తున్నాం. హాఫ్ కట్ చేసి దాని బదులుగా కూరలు ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు నాన్ డయాబెటిక్ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో సింపుల్, దీంతోపాటు ఎరోబిక్ ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటి ఏ ఎక్సర్సైజ్ చేసినా మీకు కొంత వెయిట్ తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ తగ్గుద్ది. అలాగే వారానికి 3 రోజులు మజిల్ ట్రైనింగ్ చేస్తే ఆ షుగరు యూటిలైజేషన్ పెరుగుద్ది మనకి మజిల్లో. అంటే మనం తీసుకున్న షుగరు ఫాస్ట్గా అబ్జార్బ్ చేసి దాన్ని ఎనర్జీగా మారడానికి అవకాశాలు ఉంటాయి. న్యాచురల్ రెమెడీస్ ఫర్ డయాబెటీస్ అనుకుంటే మనకు పాతకాలం నుంచి చూసుకున్నది మెంతులు, సినమన్ అంటే దాల్చిన చెక్క, వాటరు, ఈ రెండు కూడా కొంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తే అవకాశాలు ఉన్నాయని స్టడీస్ కూడా చెప్తున్నాయి. ఈ రెండు తీసుకోవడం వల్ల షుగర్స్ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రీ డయాబెటీస్ అన్నది మధుమేహానికి ముందు దశ. ఈ దశను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది నేరుగా మధుమేహానికి దారితీస్తుంది. అందుకే ప్రీ డయాబెటీస్ దశలో కూడా డాక్టర్ని సంప్రదించి మందులు క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. మందులతో పాటుగా బరువు ఎక్కువగా ఉంటే దానిని తగ్గించుకోవడం, కొవ్వులు, పిండి పదార్థాలను తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం, నిత్యం 1 గంట పాటు వ్యాయామం చేస్తే ప్రీ డయాబెటీస్ మధుమేహంగా మారకుండా చాలా కాలం పాటు వాయిదా వేసుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. చర్మంపై పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారా? మరోసారి ఆలోచించుకోండి. దీంతో క్యాన్సర్ ముప్పు 33% నుంచి 62% వరకు ఎక్కువగా ఉంటున్నట్లు డెన్మార్క్కు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కవలల మీద జరిపిన అధ్యయనంలో ఈ మేరకు బయటపడింది. పరిమాణంలో పెద్దగా ఉండే పచ్చబొట్లతో చర్మ క్యాన్సర్ ముప్పు 2 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అదే లింఫ్ గ్రంథులకు వచ్చే లింఫోమా క్యాన్సర్ ముప్పు దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంటుండడం గమనార్హం.
చర్మంలోకి చొచ్చుకెళ్లే పచ్చబొట్టు, సిరా రేణువులు లోపలికి వెళ్లిపోవచ్చు. ఇవి లింపు గ్రంథుల్లో పోగుపడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో జన్యు, పర్యావరణ పరంగా ఒకేలాంటి అంశాలను పంచుకునే కవలలను ఎంచుకుని పరిశోధకులు పరిశీలించారు. వీరిలో కొన్ని జంటల్లో ఒకరికి క్యాన్సర్ వచ్చిన వారు కూడా ఉన్నారు. పచ్చబొట్టు పొడిపించుకోని కవలలతో పోలిస్తే పొడిపించుకున్న కవలలకు చర్మ, లింఫ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎంత పెద్దగా, ఎంత ముందుగా పచ్చబొట్టును పొడిపించుకుంటే అంత అధికంగా లింఫ్ గ్రంథుల్లో సిరారేణువులు పోగుపడుతున్నట్లు తేలింది. శరీరం వీటిని తమకు సంబంధించినవి కావని భావిస్తూ ఉండొచ్చని పరిశోధకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే రోగ నిరోధక వ్యవస్థ పచ్చబొట్టు సిరా మీద నిరంతరం దాడి చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. ఈ సిర లింఫ్ గ్రంథుల పనితీరును బలహీనం చేస్తుందో లేదో, ఇతర జబ్బులకు దారితీస్తుందో లేదో ఇంకా తెలియదు. అందుకే సిరా రేణువులు లింఫ్ గ్రంథుల మీద ఎలా ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవటానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. పరీక్షల కాలం నడుస్తోంది. ఈ సీజన్లో చాలా మంది విద్యార్థులు రాత్రి పగులు తేడా లేకుండా గంటల తరబడి చదువుతూ ఉంటారు. కొంతమంది అయితే పరీక్షా కేంద్రానికి వెళ్లే వరకు కూడా పుస్తకాల్ని వదలరు. బస్సుల్లోనో బైకుల్లోనో వెళుతూ కూడా చదవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు ఇలా పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు వరకు చదవటం సరైన పద్ధతేనా? ఈ విషయం గురించి నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. ఇదేంటంటే పిల్లలకి ఆందోళన ఎక్కువగా ఉన్న పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఇంట్లో హాల్లో కూర్చున్నా లేదా బాత్రూమ్కి వెళ్ళినా కూడా పుస్తకాలు పట్టుకెళ్తూ ఉంటారు. వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర పుస్తకం ఒక పక్కన పెట్టుకొని తింటూ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కారులో వెళ్తున్నా, కారులో వాళ్ళ అన్న లేకపోతే నాన్న వాళ్ళు తీసుకెళ్తున్నా అక్కడ చదువుతుంటారు. ఆ తర్వాత హాల్లో కూడాను వెళ్ళే ముందు అక్కడ కూడా లాస్ట్ది ఏదో మిస్ అయిపోతాం అన్నట్టు చేస్తారు. ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చివరి వరకు చదవటం వల్ల అన్నీ కంప్లీట్ చేస్తామని కాదు. ఎందుకంటే నిర్ణీత టైంలో ముఖ్యంగా పరీక్షకు ముందే ఒక 10-15 రోజుల ముందే అన్ని సిలబస్ అయిపుచ్చుకొని దాని గురించి వివరాలు తెలుసుకొని ఏ విధంగా ప్రశ్నలకి ఆన్సర్ రాయాలన్నది వాళ్ళు తెలుసుకోవాలి. అది ముఖ్యంగాని 24 గంటలు చదివి పరీక్ష ముందు వరకు 5 నిమిషాల ముందు వరకు చదవటం వల్ల వాళ్ళకి ఆందోళన పెరుగుతుంది. ఆ తర్వాత అగమ్యగోచరంగా ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళంగానే అదే కంటిన్యూటీ ఉంటుంది. కాబట్టి ఆ ఆందోళన పరీక్ష పేపర్ ఇచ్చినప్పుడు కూడా ఆందోళన కంటిన్యూ అవుతుంది. కాబట్టి పరీక్ష ముందు ఎంత స్థిమితంగా ఉండి పుస్తకాలను ఎంత దూరం పెట్టి ఒట్టి మనసు మీద కేంద్రీకరించి రిలాక్సేషన్ చేసుకుంటూ ఆ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఎవరితో ఏమీ డిస్కస్ చేయకుండా ప్రశాంతతగా ఉండడానికి ప్రయత్నం. గుండె జబ్బు మొదలయ్యాక, ఒకసారి స్టెంట్ వేయించుకున్నాక జీవనశైలి గురించి, తినే తిండి, వ్యాయామాల గురించి మనలో చాలా మందికి చాలా సందేహాలు మనసును పీడిస్తూ ఉంటాయి. ఏం తినచ్చో, ఏం తినకూడదో తెలియక సతమతమవుతూ ఉంటారు. వ్యాయామాల విషయంలోనూ అంతే. కఠినమైన వ్యాయామాలు చేస్తే గుండెపై భారం పడుతుందని భయపడుతూ ఉంటారు. చివరికి శృంగార జీవితానికి కూడా దూరంగా ఉంటుంటారు. ఈ నేపథ్యంలో స్టెంట్ వేయించుకున్నాక జీవనశైలి, అలవాట్లు, ఆహార విహారాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్టెంట్ వేసాక జీవనశైలిలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలా? స్టెంట్ వేసిన తర్వాత చాలామంది మనకి ఓపీలో వచ్చి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఏ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలని అడుగుతుంటారండి. సో అసలు ఫాలో అప్ పెట్టిన రీజన్ కూడా అదే, మెయిన్ 3 రీజన్స్. లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి చేసుకోవాలి, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి తగ్గించుకోగలం. రెండోది వచ్చేసి సెకండరీ ప్రివెన్షన్కి మందులు, అంటే ఒకసారి ఉండిపోటు వచ్చిన తర్వాత రెండోసారి రాకుండా ఏమేమి మెడికేషన్ తీసుకోవాలి. మూడోది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ రీస్టినోసిస్, స్టెంట్ ఒకవేళ మూసుకుపోయే అవకాశం ఉంటే దాన్ని ఎలా కనుక్కోవడం, దానికి మానిటరింగ్ ఎలా చేస్తాం అన్నదే ఫాలో అప్లో ముఖ్యంగా మనం చూసే విషయాలు అనమాట. సో దానికే మనం పీరియాడిక్ ఫాలో అప్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. స్టెంట్ వేయించుకున్నాక తరచూ డాక్టర్ని కలుస్తూ ఉండాలా? స్టెంట్ వేసిన తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ టైంలోనే పేషెంట్కి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎప్పుడు ఫస్ట్ ఫాలో అప్ రావాలి, వచ్చేటప్పుడు ఏమేమి టెస్ట్లు అవసరం, ఏమేమి టార్గెట్స్ మీట్ అవ్వాలి అనేది వాళ్ళకి క్లియర్ కట్గా రిటర్న్ ఫామ్లో రాసి ఇవ్వాలన్నమాట. జనరల్గా ఫస్ట్ ఫాలో అప్ అరౌండ్ 1 మంత్, అంటే 4 వీక్స్కి అలా ఉంటుంది అనమాట. ఆ టైంకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం జనరల్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, HbA1c అంటాం 3 months యావరేజ్ కానీ, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. సో ఈ టార్గెట్స్ మీట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఒకవేళ కనుక మనం ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్స్ మీట్ అవ్వకపోతే
ఆ టైంలో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ బట్టి మెడికేషన్స్ మనం ఇంక్రీజ్ చేయడం కానీ అదర్ మెడికేషన్స్ యాడ్ చేయడం కానీ చేస్తాం అన్నమాట. స్టెంట్ వేయించుకున్నాక ఏ పనులు చేయొచ్చు, ఏవి చేయకూడదు? స్టెంట్ వేసిన తర్వాత ఫస్ట్ 1 to 2 days డిశ్చార్జ్ టైంలోనే మైల్డ్ వాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. డిశ్చార్జింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1 weekలో ఇంటి చుట్టూతా నార్మల్ పేస్లో నార్మల్ లెవెల్ గ్రౌండ్ మీద నడిచి చూడమంటాం. నేను సిమ్టమ్స్ వస్తున్నాయని చెక్ చేసుకుంటూ ఉంటాం. సో 2nd week వచ్చేసరికి ఏంటంటే కొంచెం దాని పేస్ పెంచుతాం అనమాట. 15 minutes per day 2 to 3 times అలా నడవమని కానీ మైల్డ్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసుకోమని కానీ చెప్తాం. జనరల్గా మళ్ళీ సేమ్ అరౌండ్ 1 month అయిపోయిన తర్వాత రెగ్యులర్ యాక్టివిటీ అనేది చేసుకునేదానికి జనరల్గా అవకాశం ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఏంటంటే కొన్నిసార్లు మేజర్ హార్ట్ అటాక్ వచ్చేసి హార్ట్ పంపింగ్ అనేది బాగా తగ్గిపోయిన వాళ్ళకు, లేకపోతే ఇన్కంప్లీట్ రీవాస్కులరైజేషన్ అంటాం, అంటే కంప్లీట్గా అన్ని రక్తనాళాలకి మనం బ్లడ్ సప్లై పెంచలేని సిచ్యువేషన్స్, అలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ తప్ప జనరల్గా అదర్వైజ్ 1 to 1.5 month తర్వాత రెగ్యులర్ యాక్టివిటీకి వెళ్ళిపోవచ్చు. స్టెంట్ వేయించుకున్న వాళ్ళు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలా? జనరల్గా ఫస్ట్ 2 to 4 weeks అనేది స్ట్రెన్యూస్ సెక్షువల్ యాక్టివిటీ అనేది అవాయిడ్ చేయమంటాం. వన్స్ ఫస్ట్ ఫాలో అప్ విజిట్ అయిన తర్వాత ఎకోలో పంపింగ్ అది బాగానే ఉండి అదర్ పారామీటర్స్ అన్ని బాగానే ఉండి గ్రేడెడ్గా ఈ మధ్యలో ఎక్సర్సైజ్ అది డెవలప్ చేస్తే సిమ్టమ్స్ ఏం లేకపోతే మాత్రం ఆ తర్వాత చేసుకోవడానికి వీలుంటుంది. స్టెంట్ వేయించుకున్నాక వ్యాయామాలు చేయొచ్చా, చేయకూడదా? ఒకసారి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీకి వచ్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 4 weeks అయిపోయిన తర్వాత కానీ పేషెంట్స్ అందరికీ కూడా మనం చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అంటాం అనమాట. అది 45 minutes 30 minutes per day చేసుకుంటూ ఉండాలి. టోటల్గా అట్లీస్ట్ 150 minutes per week రావాలన్నమాట. అదే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అయితే అట్లీస్ట్ 75 minutes per week వచ్చేలాగా చూసుకోవాలి. చాలామందికి జనరల్గా దీంట్లో ఉండే ఉద్దేశం ఏంటంటే వాకింగ్ ఒకటే హైలైట్ చేస్తూ ఉంటారు. బట్ దీంట్లో అది భాగంగా మనం రెసిస్టెంట్ ట్రైనింగ్ అంటాం. రెసిస్టెంట్ ట్రైనింగ్ అంటే మేజర్ జాయింట్స్ ఆఫ్ ద అప్పర్ లిమ్స్ అండ్ లోవర్ లిమ్స్, కాళ్ళు చేతులకు ఉన్న మేజర్ జాయింట్స్ అండ్ మజిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అయ్యేలాగా వెయిట్స్ ఎత్తడం కానీ రెసిస్టెంట్ ట్రైనింగ్ కానీ చేసుకోవాలి. దట్ వే మనం ఏంటంటే మజిల్ లాస్ అనేది మనం ఆపొచ్చు అనమాట. ప్రోటీన్ బిల్డప్ అనేది చేయొచ్చు. స్టెంట్ వేయించుకున్న వాళ్ళ ఆహార నియమాలు ఎలా ఉండాలి? అమెరికన్ గైడ్ లైన్స్, యూరోపియన్ గైడ్ లైన్స్ అన్ని కూడా మెడిటరేనియన్ డైట్ అని చెప్తా ఉంటారు. మెడిటరేనియన్ డైట్ అంటే నథింగ్ బట్ ఇట్స్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, లెగ్యూమ్స్, ఫిష్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్ సంబంధించిన ఫిష్ కానీ ఇలాంటివి ఉండేలాగా చూసుకోవాలని వాళ్ళ ఉద్దేశం మెయిన్గా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేది బాగా తగ్గించి ఈ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ బాగా పెంచమనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. పాలు తీసుకునే అలవాటు ఉంటే లో ఫ్యాట్ స్కిమ్డ్ మిల్క్ తీసుకోమని కానీ ఆర్ఎల్స్ ఎగ్ వైట్స్ లోపల ఎల్లో తీసేసి ఎగ్ వైట్స్ తీసుకోమని కానీ ఎక్కడ పడితే సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది మ్యాక్సిమం తగ్గిస్తాను ట్రై చేయాలన్నమాట. సో గీ కంప్లీట్గా అవాయిడ్ చేయమని కాదు కానీ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 10% ఆఫ్ యువర్ టోటల్ డైట్ అనేది ఇలా చూసుకోవాలి. స్టెంట్ వేయించుకున్నాక తరచూ ఈసీజీ, ఎకో చేయించుకుంటూ ఉండాలా? రెగ్యులర్ ఈసీజీ అండ్ 2D ఎకోలో మనకి తెలిసేది ఏమీ ఉండదండి. అన్లెస్ పేషెంట్కి కంప్లీట్గా సిమ్టమ్స్ మళ్ళీ కొత్తగా స్టెంట్ వేసిందో మధ్యలో నార్మల్గా ఉండి మళ్ళీ ఏమైనా సిమ్టమ్స్ వస్తేనో, లేకపోతే గుండె పంపింగ్ బాగా తగ్గిపోయినట్టు డిశ్చార్జ్ అప్పుడే గుండె పంపింగ్ తగ్గి తర్వాత వచ్చే టైంకి అది ఇంకోసారి చెక్ చేయాల్సిన అవసరం ఉండేనో, లేదో స్టెంట్ వేసే టైంకి పేషెంట్కి ఏమన్నా వాల్వ్స్ కవాటాల్లో ఆల్రెడీ లీకేజ్ కానీ బ్లాక్స్ కానీ ఉండి అదొకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి స్పెషల్ ఇండికేషన్స్ ఉన్నాయి తప్ప ప్రతి పేషెంట్కి రెగ్యులర్గా ఈసీజీ 2D ఎకో తీయాల్సిన అవసరం ఉండదు. హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్తో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ జనరల్ హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ పడి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ టార్గెట్స్ యూరోపియన్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ లెస్ దెన్ 55 దాకా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ వాళ్ళ బేస్ లైన్ అంటాం, అంటే వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళ షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేస్తే మినిమం 50% ఆఫ్ ద కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫ్రమ్ బేస్ లైన్ రిడక్షన్ వచ్చేలాగా ప్రయత్నించాలి. ఒకవేళ కనుక అది రాకపోతే మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఇమీడియట్గా మళ్ళీ 4 weeksలో ఇంకో మెడికేషన్ యాడ్ చేయడం కానీ ఇలాంటివి చేసి అగ్రెసివ్గా టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ఏమవుతుందంటే స్టెంట్ వేసినప్పటికీ కూడా రెసిడ్యూల్ రిస్క్ అనేది ఉండటం వలన మళ్ళీ వేసిన దగ్గర కొవ్వు పేరుకోవడం కానీ వేరే రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మన HbA1c అంటాం, 3 months యావరేజ్ తీసుకుంటాం షుగర్ లెవెల్స్, అది సంథింగ్ అరౌండ్ 7 అలా ఉండేలా చూసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ దానికి మల్టిపుల్ పారామీటర్స్ అండ్ వాళ్ళ ఇండివిజువల్ పేషెంట్ ప్రొఫైల్ బట్టి టార్గెట్స్ మారుతూ ఉంటాయి. ఇది ఒక అప్రాక్సిమేట్ జనరల్ వాల్యూస్ మేము ఇస్తుంది అనమాట. అలాగే బ్లడ్ ప్రెషర్స్ తీసుకుంటే
జనరల్గా అగ్రెసివ్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. స్టెంట్ పడిన వాళ్ళకి సంథింగ్ అరౌండ్ 120 to 130 మధ్య సిస్టోలిక్ లెవెల్స్ అనమాట ఉండేలాగా మనం మెడికేషన్స్ అనేది టైట్రేట్ చేసుకోవడం కానీ, షుగర్స్ సాల్ట్ లెవెల్స్ తగ్గిస్తాం కానీ, ఎక్సర్సైజ్ ఎన్హాన్స్ చేయడం కానీ చేస్తూ ఉండాలి. గుండె జబ్బు వచ్చాక ఒకసారి స్టంట్ వేయించుకున్నాక జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, తప్పదు. అయితే మరీ కఠినమైన పథ్యాలు పాటించాల్సిన పని లేదు. వ్యాయామానికి, దాంపత్య జీవితానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. డాక్టర్ని తరచూ సంప్రదిస్తూ వారు చెప్పే సూచనల్ని పాటిస్తే చాలు. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తరచూ కొబ్బరి నీళ్లను తాగుతూ ఉండండి. వీలైతే కొబ్బరి నీళ్లలోకి కాసింత గ్లూకోజ్ను కలుపుకొని తాగటం మరీ మంచిది. వేసవి బడలిక, నీరసం ఇట్టే తగ్గిపోతాయి.